కొన్ని రిలేషన్షిప్స్ ఎట్లుంటది తెలుసా, మన చేతిలో ఉన్నంతసేపు వాటి విలువ తెలియదు. వాటిని కోల్పోయిన తర్వాత వాటి విలువ తెలుసుకొని ఏడవడం ఎట్లుంటది తెలుసా, శవం ముందు కూర్చొని ఏడ్చినట్లుంటది. ఎంత ఇచ్చినా తిరిగి రాదు. కాబట్టి ఉన్నప్పుడు కాపాడుకోవడం చాలా మంచిది. నమ్మకం లేని ప్రేమ ప్రాణం లేని శవంతో సమానం. ఎంత బతికిద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి రాదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటావో పోగొట్టుకుంటావో నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంది. అర్థమవుతుందా? ఈ వీడియో నువ్వు చూస్తావో చూడవో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సింది నేను చెప్తున్నా. నమ్మకాన్ని పోగొట్టుకోకు ప్లీజ్. ఒకప్పుడు నాకు మస్తు భయమేస్తుండే, ఎక్కడ నన్ను వదిలేసిపోతావేమో. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. నువ్వు ఉన్నా లేకున్నా పెద్ద ఫరకేం అనిపించట్లే నాకు. నిజంగా. అయ్యో, కొంతమంది ఎట్లుంటారు తెలుసా, వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు, వాళ్ళకి తెలుసు, కానీ అంటే నార్మల్ గా ఎట్లా అంటే మేమేం తప్పు చేయట్లా అన్నట్లు ఇట్లా కంటిన్యూ అవుతా ఉంటారు అనమాట. అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని, నేను ఒక్కరినే పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు అరే నేను తప్పు చేస్తున్నానే అని చెప్పి కొంచెం కూడా ఫీల్ అవ్వరనమాట. ఒకవేళ దొరికిపోయారు అనుకో, తప్పు చేస్తూ మోసం చేస్తూ అబద్ధం చెప్తూ దొరికిపోయారు అనుకో, అరే సారీ రాబాయ్ నేను తప్పు చేసిన, ఐమ్ సారీ అన్నట్లు ఇక కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని బతిమలాడి అబ్బాబ్బాబ్బా ఏమన్నా నాటకాలు ఆడతారు అసలు. అట్లాంటి వాళ్ళని నిజంగా తెలుసా, ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. బాయ్ ఫ్రెండ్ గానీ గర్ల్ ఫ్రెండ్ గానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళని ఎంత జాగ్రత్త ఉంటే మనకు అంత మంచిది. అట్లాంటి వాళ్ళని తెలుసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే యాక్ట్ చేస్తారు కాబట్టి. జర్ర తెలుసుకొని జాగ్రత్త పడి మంచిగా ఉండండి, అంతే.